అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియోలో మామిడికాయ పులిహోర, సేమియా కేసరి, అలాగే రేపు ఉగాది పండగ వచ్చేసిందని చెప్పేసి పచ్చడిని కూడా ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను బియ్యం కడుక్కోవడం కోసం మనం ఏ గిన్నెలో అయితే రైస్ ఉడికించుకుంటామో ఆ గిన్నెలో 1 కప్పు వరకు రైస్ తీసుకోండి. ముందుగా పులిహోరని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 1 కప్పు బియ్యం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి రైస్ని ఉడికించి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ విడివిడిగా వస్తుంది. రైస్ ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మామిడికాయను తురుముకుందాం. రైస్ అయ్యేలోపు మనము మామిడికాయను తురుముకుంటే సరిపోతుంది. ఇక్కడ పెద్ద హోల్స్ దగ్గర నుంచి మామిడికాయ పై పొట్టు మొత్తం తీసేసి ఇలా మొత్తం తురిమేసుకోండి. ఇలా మొత్తం తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఇలా 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత చిన్న రోల్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి. ఇలా రైస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అనేసుకోండి. మంచిగా విడిగా వచ్చేసింది రైస్. ఇలా రైస్ అనేది మెత్తగా ఉండకుండా ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఉన్నట్లయితే పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు పెద్ద బేషన్ పెట్టుకోండి. బేషన్లో అయితే రైస్ కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఇలా అనేసుకోండి. కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత ఇందులో 1 రెబ్బ కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. ఇక్కడ మేము కరివేపాకు వేయడం స్కిప్ అయిందండి వీడియో. ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకోండి. ఈ పులిహోరకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇలా పల్లి నూనె వేసుకొని తాలింపు గింజలు అలాగే పల్లీలు కూడా ఒక 3-4 స్పూన్ల వరకు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఒక 3-4 వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తురిమి పెట్టిన మామిడికాయ తురుము మొత్తం వేసేసుకోండి. వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3-4 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మామిడికాయ తురుము ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 రెబ్బ కరివేపాకు వేసుకోండి. వేసుకొని కలిపేసుకోండి. కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకే వేస్తున్నాను. తర్వాత రైస్లో వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఎక్కువ వేయట్లేదు. ఇలా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రైస్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దంచి పెట్టుకున్న మెంతులు, మిరియాల పొడి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని రైస్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని చూసారా, చాలా బాగుందండి. మిరియాల పొడి, మెంతిపిండి వేయడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. అలా చిటికెడు నేను చూపించినట్టుగా వేశారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ఉగాదికి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే జీడిపప్పులు వేసుకొని కలర్ మారేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకోండి. వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన వేరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి వేరొక బౌల్లోకి మొత్తం తీసేసుకొని మళ్ళీ తిరిగి ఇదే కళాయిలో 1 కప్పు సేమియా వేస్తున్నాను. ఇలా 1 కప్పు
మనం ఏ కప్పుతో తీసుకున్నా వాటర్ మళ్ళీ అదే కప్పుతో తీసుకోవాలి. ఎంత తీసుకున్నా సరే, ఎంత పెద్దదైనా చిన్నదైనా మళ్ళీ అదే దాంతోనే కొలుచుకోవాలండి. ఇలా నేను 1 కప్పు వేసి కలర్ మారేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశాను. ఫ్రై చేసి అవి కూడా పక్కన పెట్టేసి తిరిగి మళ్ళీ అదే కళాయిలో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇలా 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి వాటర్ని బాగా మరిగించండి. వాటర్ మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన సేమియా మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి వేయడం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోండి. ఇది కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను షుగర్తో చేయట్లేదు, కొద్దిగా హెల్తీగా కావాలని చెప్పేసి నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు షుగర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం కొద్దిగా వేసుకొని టేస్ట్కి సరిపడా వేయండి. నేను ఇక్కడ కొద్దిగా వేసానండి బెల్లము. మన టేస్ట్కి సరిపడా 1/2 కప్పు వరకు పడుతుంది. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు బెల్లం పడుతుంది. ఇలా బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోండి. వేసుకొని పిస్తా కూడా వేస్తున్నాను. ఒక 5-6 పిస్తా వేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అదే సరిపోతుంది. నెయ్యితోనే సేమియా కేసరి అనేది చాలా బాగుంటుంది. సూపర్గా సింపుల్గా ఈ ఉగాదికి ఎక్కువ పండగ హడావుడి లేకుండా ఇలా ప్రిపేర్ చేయండి. సింపుల్గా అయిపోతుంది. దేవుడికి ప్రసాదము చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మెయిన్ ఉగాదికి కావాల్సింది పచ్చడి. నేను ఎలా సింపుల్గా ప్రిపేర్ చేశానన్నది చూడండి. ఇక్కడ వేప పువ్వుని ఇలా పువ్వు వరకే తీసుకోండి. కాడ తీసుకుంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. ఇలా పువ్వు వరకు మనకు కావాల్సినంత పువ్వు తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. రుచులతో సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. అసలు పచ్చడి చేసే విధానం ఇది కాదు. కొత్త కుండ కొనుక్కొచ్చుకొని చాలా చక్కగా పచ్చడిని అనేది ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. జస్ట్ మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పడం కోసం నేను ఈ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇలా చిక్కగా పులుసు తీసేసుకొని కొత్త చింతపండుతో ఇలా కొత్త కుండలో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. మామిడికాయ తురుము అలాగే టేస్ట్కి సరిపడా బెల్లం వేయండి. బెల్లం కొద్దిగా ఎక్కువే ఉండాలి. చిక్కడి పులుసు తీసుకుంటాం కనుక అలా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసుకొని వేప పువ్వు చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.